నమస్కారం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఈ వారం స్పెషల్ స్టోరీ ఏంటో చూద్దాం. రాష్ట్రంలో కబ్జాదారుల అక్రమాలను అరికట్టే వారే లేకుండా పోయారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పొలాలు, ఇసుక, రాష్ట్రంలోని ఇతర వనరులను కబ్జా చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ ఘటనపై స్థానికులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. కొన్ని చోట్ల అధికారులు అక్రమార్కులు కుమ్మక్కై దోపిడీలకు పాల్పడుతున్నారు. ప్రపంచ చెరువులు కుంటల దినోత్సవ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా చెరువుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు అడిగ మహేందర్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో లక్ష్మీగూడ ప్రాంతంలో దాదాపు 6 చెరువులు ఉండగా కబ్జాదారుల ఆక్రమణకు గురి కావడంతో అన్ని చెరువులు కనుమరుగు అయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్ శాఖల వారికి ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల స్థలాలకు కబ్జాలు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నా పేరు ఆడికే మహేందర్, మేము చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిని. ఇక్కడ రాజనగర్ మండలంలోని లక్ష్మీగూడ రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 53 బుల్బుల్ కుంట అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం 53 సర్వే నెంబర్ ఇది స్థలం దీనికి. అయితే ఇది శికంపట్ట అనేది కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పనిస్తుంది. నీళ్ళు ఉన్నప్పుడు చెరువును వదిలిపెట్టాలి, అట్లనే నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం మాత్రం చేసుకోవాలి. అటువంటిది ఇక్కడ ఈ శికంపట్టాని గతంలో కూడా రెవెన్యూ అధికారులు పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇక్కడ ఆవులు అమ్మొద్దు, కొనొద్దు అనేది కూడా వ్యవసాయానికి మాత్రం పనిస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అటువంటప్పుడు ఈ 10 ఎకరాల స్థలాన్ని 10 ఎకరాల 12 గుంటల స్థలం ఉన్నటువంటి ఈ బుల్బుల్ కుంటని ఇప్పుడు పక్క నుంచే ఒక కార్గో రోడ్ వస్తుంది. మన లక్షల విలువైనటువంటి స్థలాలని ఇప్పుడు మొత్తం చెరువుని మొత్తం మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని విక్రయాలే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాదాపుగా 2 ఎకరాల స్థలము ఇప్పుడు గత సంవత్సరం నుంచి అందరు ఇక్కడ ఇండ్లు కట్టేస్తున్నారు. గరీబోలు కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర అక్కడికైనా వచ్చి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు కొనకపోతేసరికి వాళ్ళు వచ్చి ఎవరో రియల్టర్స్, బ్రోకర్స్ వచ్చి అవన్నీ కట్టేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కానీ పోయి ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడికైనా వచ్చేది అన్నీ రావాల్సిన నీళ్ళు అనేది కూడా అన్నీ బంద్ చేసి హౌసింగ్ బోర్డుకి గిట్ట వచ్చి ఆ కాలువ ఏదైతే ఉందో ఫ్లో అదంతా ఇప్పటికీ 2-3 సార్లు సర్వే జరిగింది. సర్వే జరిగి కూడా మళ్ళీ ఇక్కడ అప్పుడే ఫైనల్గా చేసుకోకుండా అది దాన్ని చేస్తూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, ఇంత అమ్ముకుంటూ పోతూ ఉన్నారు. మేము అధికారులకు ఎన్నిసార్లు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్థలం ఉంది, ఇక్కడ 53 స్థలం ఉంది. ఈ రెండుటిని ఏం చేస్తున్నారంటే అక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్లు పెట్టి నంబర్స్ పెట్టి రిజిస్ట్రేషన్ రియల్టా కండ్లు పడి మొత్తము ఈ చెరువులను లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కూడా అవి అప్పుడు మాత్రమే వస్తున్నారు, చూస్తున్నారు. 53 ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటిది 53 ఎర్రకుంట అంటారు, దీన్ని బుల్బుల్ కుంట అంటారు. ఇది 10 ఎకరాల 53 గుంటలు. దీన్ని గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఉంది. ఇది శికంపట్ట. ఇది శికంపట్ట అన్నప్పుడు ఇది కేవలము వ్యవసాయం మాత్రం చేయాలి. నీళ్ళు ఉన్నప్పుడు అట్లనే వదిలిపెట్టాలి, నీళ్ళు లేనప్పుడు ఇది వ్యవసాయం చేసుకోవాలి. అటువంటిది ఈరోజు మొత్తం ఇది అమ్మకము చేసుకోవడం జరుగుతుంది. అన్ని రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. మనం ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా దీన్ని ప్రభుత్వ స్థలము చెరువు జాగాని బోర్డు పెట్టమంటే ఎంఆర్ఓ గారు పెడుతున్నాం, ఇవాళ పెడుతున్నాం, రేపు పెడుతున్నాం అంటున్నారు తప్ప అది చేయట్లేదు. అందుకనే ఆ బోర్డు పెడితే కనీసం కొనే వాళ్ళని అది చూసుకొని జాగ్రత్త పడతారు. అది లేనందుకే ఇవాళ పోయి అంతా వేరే రాష్ట్రాలలోకి వచ్చి ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీలలో పని చేసుకున్నట్టు వాళ్ళు ఎన్నో కష్టపడి డబ్బులు సంపాదించి స్థలాలకు పెట్టి మోసపోతున్నారు. అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది చెరు స్థలం అని బోర్డు పెట్టాలి. ఆ బోర్డు పెట్టినప్పుడే కనీసం ఒక అవగాహన కానీ వచ్చి వాళ్ళు తీసుకోకుంటారు. లేకుంటే ఈ రియల్టర్లు లోపల మోసం చేసి వాళ్ళకు అంటగట్టి అవతల పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే చెరు స్థలాలు ఎక్కడెక్కడ అవుతున్నాయో, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ గవర్నమెంట్ ఒక రాయనగర్ మండలంలో ఉన్నటువంటి చెరువులకు అన్నిటికీ మేము పెట్టమని గత 2-3
సంవత్సరాల నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము. మేము ఇవాళ పెడతాం రేపు పెడతాం అంటుడే తప్ప అసలు ఇంతవరకు చేసిందే లేదు. ప్రభుత్వం ఏమో అన్ని చెరువులను కాపాడుకుంటూ వస్తుంది, అన్ని చెరువులను నీళ్లు నింపుకుంటూ వస్తుంది. వ్యవసాయదారులకు చెరువులతోటి వచ్చి మిషన్ కాకతీయ అని తెచ్చి అన్నీ మనం చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, కొంతమంది రియల్టర్ల అవినీతి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపుగా నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మల్లాడేపల్లి డివిజన్లోనే ఒక 10-15 చెరువులకు ఉన్నప్పటికీ ఇప్పుడు అవి నామరూపాలు లేకపోయినా ఒక 5-6 చెరువులే ఇప్పుడు ప్రజెంట్ మనకు నీళ్ళు కనబడుతున్నాయి. అవి కూడా ఇంకా 1-2 సంవత్సరాలు ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తే అవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ప్లాట్లు కొనాలనుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని పరిశీలించి ఈ చెరువు జాగాని అట్లనే తీసుకోకుండా రేపు ఇబ్బంది పడవద్దని నేను నా మనవి చేస్తున్నాను. ఇది ఈ 52వ సర్వే నెంబర్లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలాన్ని అడ్డు పెట్టుకొని రెండింటి మధ్యన ఉన్నటువంటి బార్డర్ స్థలాన్ని అందరూ అక్కడ పోతేనేమో అది హౌసింగ్ బోర్డు అని, ఇక్కడ పోతేనేమో 53 సర్వే నెంబర్ అనుకుంటా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అట్లా కాకుండా మోసపోవద్దని చెప్తున్నాను నేను. చెరువుల పక్కన అక్రమంగా ఇల్లులు మరియు వెంచర్లు కూడా వెలుస్తున్నాయి సార్. అవును, వాస్తవానికి ఏదైతే చెరువుల పక్కన ఉన్న ల్యాండ్లు పొలాలు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇంత పెద్ద ఎత్తున అక్రమార్కులు ఇట్లా కబ్జాలు చేస్తున్నారు, అధికారులు స్పందించడం లేదు. అవును, మేము ఒకటే చెప్తున్నామండి. రాజనగర్ మండల్లో రాయనగర్ సర్కిల్లో ఉన్నటువంటి చెరువులకు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో దాని పక్కన దాంట్లో వ్యవసాయం చేసుకోవాలి. ప్రైవేట్ ల్యాండే ఉండని, అది సికం ల్యాండే ఉండని, అది లావణ్య పట్టనే ఉండని, ఏవైనా చెరువు దగ్గర ఉన్నటువంటి స్థలాలకు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. నీళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయం నీళ్ళు అట్లనే వదిలిపెట్టుకోవాలి. నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం మాత్రం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్లాట్లు చేసుకొని ఇండ్లు కట్టుకోవాలి, వెంచర్లు చేయాలన్నప్పుడు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకోవాలి. అటువంటి అప్పుడు ఇక్కడ అట్లా ఏది లేకుండా ఆ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి అది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కూడా చేయకుండా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు పక్క ల్యాండ్లు చెరువుల పక్క ల్యాండ్లు తీసుకొని దాని పక్క పోటీ చెరువు ల్యాండ్లను కబ్జా పెట్టుకుంటా ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ పట్ట ల్యాండ్ల రిజిస్ట్రేషన్ పెట్టి చేస్తున్నారు కనుక ఇవన్నీ చాలా జాగ్రత్త పడమని మేము చెప్తున్నాం. ఎటువంటి పర్మిషన్స్ అనేవి వెంచర్లకు లేవండి. ఇప్పుడు మన లక్ష్మీగూడ ఏరియాలో ఎక్కడైతే వెంచర్స్ చేస్తున్నారో ఎక్కడ దానికి ఇప్పుడు పర్మిషన్స్ అనేవి లేవు. అవి నాన్ అగ్రికల్చర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవాలి. అది ప్రస్తుతం సర్వే నంబర్ 103లో మద్దికుంట చెరువు విస్తీర్ణం సుమారు 5 ఎకరాలు ఉంది. దానికి ఆనుకొని పట్టాభూమి సర్వే నంబర్ 90లో 1.4 గుంటల స్థలం ఉండగా భూ యజమాని తన పొలంతో పాటు చెరువులను కూడా ఆక్రమిస్తున్నాడు. ఈ విషయాన్ని రాజనగర్ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్ శాఖల వారికి ఫిర్యాదు చేసినా స్పందించట్లేదు. అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం మామూలు మత్తులో తేలుతూ అటువైపు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల స్థలాలను కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయో వాటికి సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలు ఈ స్థలాలు కబ్జా చేయకుండా నివారించవచ్చు. ఈ మద్దికుంట చెరువు అనేది ఏదైతే ఉందో మన కార్గో రోడ్ పక్కకు ఇటు కార్గో రోడ్ ఉంది, అటు రాజు గృహకల్ప ఫేజ్ 3 ఉంది. అటువంటి స్థలంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు అనేటువంటి విలువ అది 103 సర్వే నెంబరు ప్రభుత్వ స్థలము. దాని పక్కకే 104 గవర్నమెంట్ స్థలమే. అయితే దాని పక్కకు ఇంకా సౌత్ ఫేస్లో ఉన్నటువంటి 90వ సర్వే నెంబరు అది ప్రైవేట్ ల్యాండ్. అది దాదాపు 1 ఎకరా భూమి ఉంటుంది. దాని పక్కకు ఉన్నటువంటి 103 మద్దికుంట చెరువును దాదాపు 5 ఎకరాల చిల్లర ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఆ 1 ఎకరా భూమిని వాళ్ళు రియల్టర్ కొనుక్కొని అది ఈ చెరువుల జాలకు వచ్చేసి కబ్జా చేసుకొని అది ప్లాటింగ్ చేస్తున్నారు. కానీ నా విన్నపం ఏంటంటే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం మేము. ఇవి ఏంటంటే అటు కొన్న వాళ్ళు ఆ ఫెన్సింగ్ అన్నీ వేసుకోమని, ఎంతవరకు అయితే కొంటారో వాళ్ళ స్థలం ఎక్కడ ఉందా ఎంత ఉందో వాళ్ళు పట్టా ల్యాండ్ అది కొన్నది వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోమని చెప్తున్నాము. లేదంటే మన ఇరిగేషన్ అధికారులకు, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మేము చెప్పింది ఏంటంటే అక్కడ చెరువు స్థలం అని పెట్టండి, లేదా దానికి ఫెన్సింగ్ వేయండి. అప్పుడైతేనే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. అది చెరువు స్థలం అని గుర్తుపట్టడానికి ఈజీ అవుతుంది కనుక ఎవరు కొనకుండా ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ చెప్పుకొని చెరువు స్థలాన్ని అమ్ముకుంటారు. దానివల్ల
ఇప్పుడు ఉదాహరణకు బుల్బుల్ కుంట ఉంది 53 సర్వే నెంబర్ లక్ష్మి వెంచర్ చేసేసరికి లోకల్ వాళ్ళు కాకుండా ఆడ పోయి చూస్తే అందరు ఇండ్లు కట్టిన వాళ్ళు అందరు ఇప్పుడు చూస్తే అక్కడ మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకు మాకు అగ్వకు వస్తుంది స్థలం అని తీసుకొని ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు రేపు ఆడ ఇండ్లలో ఇప్పుడు ఇంటి నెంబర్ ఇస్తలేరు, వాళ్ళకి అప్పటిదాకా అది చెరు స్థలం అని కూడా తెలియదు. అటువంటి అప్పుడు మేము ఒక్కటే ప్రజలకు విన్నపించడం ఏంటంటే, మీరు స్థలాలు కొంటున్నప్పుడు అది సికం ల్యాండా, చెరువు ల్యాండా, ఈ లావణ్య పట్టాలి అనేది ఒక్కసారి మీరు ఆ సర్వే నెంబర్ మీరు ఏదైతే కొనాలనుకుంటే ఆ సర్వే నెంబర్ని తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టికి, రెవెన్యూ వారికి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులనే కానీ పోయి తెలుసుకుంటే అది కొనాలన్నా వద్దా అనేది ఆ అధికారులు చెప్తారు. అప్పుడే మీరు అది క్లియర్ ఉంటే కొనండి. మీరు డబ్బులు పెట్టి కష్టం చేసిన డబ్బులు పెట్టి కొంటున్నారు, అది రేపటి నాటికి మీకే ఇబ్బంది అవుతుంది. అంటే 89 సర్వే నెంబర్ 90 సర్వే నెంబర్లలో కలిసి మావి మొత్తం 3 ఎకరాల స్థలం ఉంది సార్. మా 3 ఎకరాల స్థలం ఉంది. మేము 3 ఎకరాల స్థలం తప్ప మేము చెరువు జాగాలకు పోవడం లేదు, మా వరకు మేము నిర్మాణం చేసుకుంటాం అనేది వాళ్ళ వాదన సార్. దీన్ని మీరు ఎట్లా పరిగణిస్తున్నారు? మేము ఒక్కటే చెప్తున్నామండి, మేము పట్టా స్థలానికి మేము అడగట్లేదు. పట్టా వాళ్ళది పట్టా ఉంది, పట్టాను అమ్ముకునే హక్కు పట్టాదారుకు ఉంటుంది. కానీ దాని చుట్టుముట్టున్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాజీవ్ గృహపాల్ కొత్తగా కట్టిరో మళ్ళీ మన ఇందిరమ్మ గృహాలని రీసెంట్గానే అలాట్మెంట్ అయినాయి, అదంతా గవర్నమెంట్ స్థలమే. దాని చుట్టుముట్టు ఆ ఒక్క పట్టా నంబర్ తప్ప మిగతా అని ఇక్కడ చెరు స్థలం ఉంది, 103, 104 గవర్నమెంట్ స్థలం ఉంది, ఇక్కడ 77 గవర్నమెంట్ స్థలం ఉంది. ఆ ఒక్క 90, 89 నంబర్ ఉన్నది. 80, 89 నంబర్ నువ్వు 90 నంబర్ అమ్మినా అని చెప్తున్నావు. 90 నంబర్లు ఉంటుంది, అది ఎకరా స్థలం ఉంటుంది, ఎకరా చిల్లర స్థలం ఉంటుంది. మేమేమంటున్నావు, నువ్వు అమ్ముకో. 89 సర్వే నెంబర్ మీద 1 ఎకరా చిల్లర ఏదో ఉంది సార్. 90 నెంబర్ సర్వే కూడా అంటే 2 కలిపి దాదాపు మేము 3 ఎకరాలు చేస్తున్నాం సార్. మేము చెరువు స్థలంలో పోవడం లేదు అన్నది పట్టాదారుల వాదన. మేము చెప్పేది ఒకటే, మేము పట్టాదారులకు కూడా చెప్తున్నాము, ఇప్పుడు కొన్నదారులకు కూడా చెప్తున్నాము, అధికారులకు కూడా చెప్పినాము ఇప్పటివరకే. ఆ రికార్డు ప్రకారం వాళ్ళ పట్టా ఎంత స్థలం అవుతుందో దాన్ని సర్వే చేసుకొని వాళ్ళ హద్దురాలు వాతుకోమని చెప్తున్నాం. మేము హద్దురాలు వాతుకొని ఫెన్సింగ్ వేసుకుంటే అది వాళ్ళ స్థలానికి మేము ఇతరులకు ఎవరికి రానికి అధికారం ఉండదు. మేమేంటిది, దాని పక్కకు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, చెరువు స్థలం ఉంది. మేమేమంటున్నాము, ఇక్కడ దాదాపు 5 ఎకరాలు ఉండవలసిన చెరువు ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఆడ 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా సరిగ్గా కనబడతలేదు. ఎఫ్టీఎల్ ఇప్పుడు ఆడ స్పష్టంగా కనబడుతుంది. ఎఫ్టీఎల్ని లోపలికి నువ్వు చేసి ఎఫ్టీఎల్ ముందరికే చెర్లకే రోడ్ వేసిండ్రు. రక్షణ సమితి అధ్యక్షులుగా మీరు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేసేది మీ వైపుగా మీరు తెలియజేసేది అని చెప్పండి. మేము అధికారులకు ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాము, చెరువు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో అది సైన్ బోర్డ్స్ అనేది పెట్టమని చెప్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అవేర్నెస్ వస్తుంది, గ్రామస్తులకు అంటే విలేజ్ పేపర్లు అక్కడ లోకల్ ఉండే వాళ్ళకు అది ఏ స్థలం అనేది తెలుస్తుంది. కానీ బయటికైనా వచ్చి ఇప్పుడు దాదాపుగా ఇది ఒకటి మన రాయనర్ మైలార్జపల్లి డివిజన్కి వచ్చేసరికి ఇది ఒక మినీ ఇండియా లెక్క ఉంది. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు మన ఇప్పుడు ఏరియాలలో ఉంటున్నారు. వాళ్ళకు ఈ స్థలాల గురించి తెలివై వాళ్ళు అక్కడ ప్లాట్ కొనుక్కొని అదే కొంటూరే తప్ప కొని మోసపోతురు తప్ప వాళ్ళు ఇది చెరు స్థలమా, కబ్జా స్థలమా, లేకుంటే శిఖం స్థలమా అనేది వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తలేరు. వాళ్ళకు రియల్టర్లు ఏదో ఒకటి మాయమాటలు చెప్పి అది అమ్మేసి తక్కువ ధరకు అనే వరకు వాళ్ళు తీసేసుకుంటారు. ఆడ పోయి ఇండ్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇది చెరువు స్థలము, ఇది ఇళ్ళకి నీళ్ళు వస్తుంది, ఇది కిరికిల్ ల్యాండ్ అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా వాళ్ళకి తెలుస్తలేదు. అదే నేను అనేది ఏంటంటే అక్కడ సైన్ బోర్డు ఉంటే ఎవరిని అడగని అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కూడా కొనేవాళ్ళు, అరే ఇది ప్రభుత్వ స్థలము, ఇది చెరువు స్థలం ఉంది, ఇక్కడ పోతే రేపటి నాడు మనకు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళే ముందు జాగ్రత్త పడతారు. అందుకని మేము అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే అక్కడ సైన్ బోర్డులు పెట్టండి అని చెప్తున్నాం మేము.